హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ వరల్డ్. శ్రావణ మాసం అయితే వచ్చేసింది. అయితే శ్రావణ మాసం వచ్చే ముందు అందరూ ఇంటిని క్లీన్ చేసే పనిలో పడిపోతారు. ఇక్కడ మేము కూడా అదే పనిలో ఉన్నాము. సో ఇప్పుడు మేము ఎలా మా ఇంటిని క్లీన్ చేసుకున్నామో చూసేద్దాం. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. శ్రావణ మాసం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది పూజలు, వ్రతాలు, నైవేద్యాలు. ముఖ్యంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి, శివుడికి ఎక్కువగా పూజలు చేస్తారు. ఈ మాసంలో అనేక రకాల వ్రతాలు అయితే జరుగుతాయి. అవేంటంటే శ్రావణ సోమవార వ్రతం, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, శనివారం వ్రతం అంటూ వ్రతాలు జరుగుతాయి. రక్షాబంధన్, కృష్ణాష్టమి కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. నదిలో కానీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. శ్రావణ మాసంలో అన్నదానం, వస్త్రదానం, గోధుమ దానం, నెయ్యి దానం, తాంబూలం ఇలాంటి దానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. చాలామంది ఈ మాసంలో ఉపవాసం చేస్తూ శాకాహారం మాత్రమే తీసుకుంటారు. కొన్ని రోజులు పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ మా ఇంటి డీప్ క్లీనింగ్ అయితే ముందు బెడ్రూమ్ నుండి అయితే స్టార్ట్ చేశాను. షెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెట్టిన తర్వాత ఆ షెల్ఫ్ మొత్తం ఒకసారి నీట్గా దులుపుకొని ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వస్తున్నాను. ఇంట్లో ఎక్కడైనా కానీ ఇంపార్టెంట్ అనుకున్న వస్తువులు మాత్రమే ఉంచుకొని అవసరం లేని అన్నీ బయట పడేయడం చాలా బెటర్. ఎందుకంటే వాటిని చూసిన దగ్గర నుంచి ఇవి అవసరం లేదు, అవసరమా ఇంకా ఇంట్లో అని మన మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో అవసరం ఉన్న వస్తువులు ఉంచుకోవడం వల్ల ఇల్లు కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ శారీస్ నేను ఇంతకుముందే మడత పెట్టుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ పేపర్ మారిస్తే సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఈ డీప్ క్లీనింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంతకుముందు కనుక నేను శారీస్ మడత పెట్టుకోకపోయి ఉంటే ఈ ఓన్లీ శారీస్ వరకే 2 hours వరకు పట్టేది టైము. ఇట్లా మడత పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోయింది పని అయితే. ఇక్కడ నేను 2 bedrooms, హాల్ మాత్రం 1 dayలో ఫినిష్ అయిపోయింది డీప్ క్లీనింగ్. కానీ కిచెన్కి మాత్రం ఓన్లీ కిచెన్కి 1 day మొత్తం పడుతుంది క్లీన్ చేయడానికి. సో ఇదైతే డే 1 అన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2గా వస్తుంది డీప్ క్లీనింగ్ వీడియోస్. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా పార్ట్ 2 కూడా చూసేయండి. నాకు ఈ 3 rooms క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ 6 to 7 hours వరకు అయితే టైం పట్టింది. బట్ ఈ వీడియో ఎడిట్ చేసే ముందు అయితే నాకు 5 hours వీడియో అయితే ఉంది. కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మిస్ అవ్వడం వల్ల, నేను రికార్డింగ్ ఆన్ చేయడం మిస్ అవ్వడం వల్ల ఆ డ్యూరేషన్ అయితే తగ్గింది. అంత లాంగ్ వీడియో అయితే ఎవరు చూడడానికి ఇష్టపడరు కాబట్టి 10 minutes రావడానికి కూడా 20x స్పీడ్లో పెడితే కానీ 10 minutes వీడియో అవ్వలేదు. నేను ఇక్కడ ఇంట్లో క్లీన్ చేస్తుంటే మా అత్తమ్మ ఇంటి బయట వంట పని, పై పనులన్నీ మా అత్తమ్మ చూసుకుంటుంది. ఒక్కళ్ళే అన్ని పనులు చేయాలంటే కష్టం కాబట్టి మేము ఇద్దరం షేర్ చేసుకొని పనులు చేసుకుంటామంటే ఎవరికి వచ్చిన పనులు వాళ్ళు చేస్తాము. ఇక్కడ షెల్ఫ్లో మొత్తం ఉన్న వస్తువులన్నీ ఒకేసారి తీసి ఒకేసారి సర్దడం అంటే నాకు ఎందుకో ఎక్కువ టైం పడుతుంది అనిపించింది. అందుకని ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్ తీస్తే అవి ఎక్కడ ఉంటాయో మనకు గుర్తుంటుంది కాబట్టి ఆ పని తొందరగా అయిపోతుంది. నాకు ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది అనిపించింది. అందుకని నేను ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ కింద ఖాళీగా ఉన్న షెల్ఫ్లో కూడా న్యూస్ పేపర్ వేసి ఉంచితే మళ్ళీ ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు ఆ న్యూస్ పేపర్ ఒక్కటి తీస్తే సరిపోతుంది. ఒకవేళ న్యూస్ పేపర్ లేకుంటే మళ్ళీ మనం క్లీన్ చేయాల్సి వస్తుంది, అది ఎక్స్ట్రా పని అవుతుంది. సో ఇదైతే ఒక టిప్ అనుకోండి. ఖాళీ ఉన్న షెల్ఫ్లో న్యూస్ పేపర్ కనుక వేసుకుంటే ఇంకెప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు ఆ న్యూస్ పేపర్ వరకు తీసేసి పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న టిప్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేసుకోండి. అవి నేను కూడా ఫాలో అవుతాను, ఇంకా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఇక్కడ కబోర్డ్ సెక్షన్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ సెక్షన్కి అయితే వచ్చాను. డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నవన్నీ డీక్లటర్ చేశాను, అంటే మొత్తం అన్నీ తీసి బయట పెట్టేసి ఒకసారి అందులో ఉన్న షెల్ఫ్లు కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకొని ఎక్కడవక్కడ నీట్గా సర్దేశాను అన్నమాట.
ఇక్కడ నేను బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే మీషోలో ఆర్డర్ చేశాను. లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ని కానీ ఇంకేమైనా ప్రొడక్ట్స్ని కానీ క్యారీ చేయడానికి బాక్సెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇవి నాకు సెట్ ఆఫ్ 6 వచ్చాయి. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మన బ్యాంగిల్స్ కూడా క్లియర్గా కనపడతాయి అండ్ మెస్సీ అవ్వకుండా నీట్గా స్ట్రైట్గా ఉంటాయి. అవి సేమ్ బ్యాంగిల్ సైజ్లోనే వస్తాయి ఆ బాక్సెస్ కూడా. మనం డ్రెస్సింగ్ టేబుల్లో బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా కష్టపడతాము. బట్ ఒక్కసారి ఈ బాక్సెస్ తెచ్చుకొని చూడండి, మన డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఫుల్లీ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. ఇక్కడ స్టిక్కర్స్ వచ్చేసి మా పెళ్ళి స్టిక్కర్స్ అన్నమాట. పెళ్ళి టైంలో కార్కి డెకరేట్ చేసేటప్పుడు ఆ స్టిక్కర్స్ అంటిస్తారు కదా, ఆ స్టిక్కర్స్ అయితే మిగిలిపోయినాయి. అవి ఇంకా దాచుకొని జాగ్రత్తగా ఉంచుకున్నాను. ఇలా క్లీన్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కనిపిస్తే ఒక్కసారి ఆ మెమొరీస్ అన్నీ మన మైండ్లో రివైండ్ అవుతాయి. ఈ పెన్ ఏమో మా హస్బెండ్ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట. మీకు కూడా ఇలా మీ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి మెమొరీస్ ఏమైనా కనిపించాయా? కనిపిస్తే అవి ఏంటో కామెంట్స్లో షేర్ చేయండి, నేను ఆ కామెంట్ని పిన్ చేస్తాను. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అయిపోయింది. ఒకసారి మళ్ళీ పైన మొత్తం తుడిచేసి నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ పైన షెల్ఫ్లో చూసారు కదా, ఎక్కువ స్పేస్ వచ్చింది. ఇలాంటి స్పేస్ ఉన్న షెల్ఫే ఆ రూమ్లో కూడా ఉంది. ఈ షెల్ఫ్ ఎందుకు ఇచ్చారంటే హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఆ హ్యాంగర్స్కి తగిలించుకోవడానికని ఆ స్పేస్ అయితే ఇచ్చారు. బట్ మేము ఆ హ్యాంగర్స్ పెట్టించుకోలేదు, అందుకని అది అట్లనే ఉండిపోయింది. ఇంకా అక్కడ ఎక్కువ వస్తువులు ఏమైనా ఉంటే అవి అక్కడ పెట్టేసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ నార్మల్ పిల్లోస్ పెట్టుకోవడానికి యూస్ చేస్తున్నాము. ఇంతకుముందు అయితే దివానా కాట్కి రౌండ్ పిల్లోస్, స్క్వేర్ పిల్లోస్ వస్తాయి కదా, అవైతే పెట్టేవాళ్ళం. ఎందుకంటే అవి మేము ఎక్కువ యూస్ చేయట్లేదు, అందుకని అవి పైన పెట్టేశాము. ఇందాక వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయని చెప్పాను కదా, అవి తీసేసిన వీడియో క్లిప్పింగ్స్ కూడా అందులోనే మిస్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో కబోర్డ్ క్లీన్ చేసే వీడియో అయితే మిస్ అయింది. ఎందుకంటే ఆ మధ్యలో కబోర్డ్ క్లీన్ చేసేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను అది చూసుకోలేదు. సో అందువల్ల ఆ కబోర్డ్ క్లీన్ చేసే వీడియో అయితే లేదు. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ క్లీన్ చేయడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు హాల్లోకి వచ్చేసాము. హాల్లో టీవీ యూనిట్ అయితే ఉంది. ఈ టీవీ యూనిట్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి, అవి ఏంటో చూసేయండి. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్రేమ్ అయితే నేనే డిజైన్ చేశాను. ఈ ఫ్రేమ్ వచ్చేసి మా ఫ్రెండ్ మా పెళ్ళికి గిఫ్ట్గా ఇచ్చాడు. బట్ తను పెళ్ళికి రావడం కుదరలేదు, వాళ్ళ బాబాయ్కి యాక్సిడెంట్ అయింది. సో అందుకని పెళ్ళి తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అక్కడ మా పెళ్ళి డేట్ అండ్ మా ఫోటో వెనుక మా పెళ్ళి కార్డ్ కూడా డిమ్గా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ ఫోటో. ఇట్లాంటిదే మా మరిదిది ఫోటో ఉంది. ఇలానే క్లీన్ చేసేటప్పుడు ఏమైందంటే ఆ ఫోటో కింద పడి పగిలిపోయింది. సో అది ఆ గడియారం ఉంది కదా, ఆ క్లాక్లో కరెక్ట్ షేప్ కట్ చేసి అందులో ఫిక్స్ చేసి పెట్టా. గిఫ్ట్ వచ్చేసి నాది, ముగ్గుల పోటీలో ఫస్ట్ వచ్చింది కాలేజ్లో. అండ్ ఇదేమో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి నాకు ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ వచ్చింది. అలాంటివి ఫస్ట్ ప్రైజెస్ అయితే 3 వచ్చినాయి, కాకపోతే 3 ఒకేలాంటివి ఎందుకని చెప్పేసి ఆ సెకండ్ ప్రైజ్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే 3 ఒకేలాగా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని చెప్పి చేంజ్ చేసుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి మా మరిదిది 10th క్లాస్లో ఉన్నప్పుడు తెలుగు పండిట్గా చేశాడంట టీచర్స్ డే రోజు. అందుకని వాళ్ళ ప్రిన్సిపల్ మెచ్చుకొని ఆ స్పెషల్ ప్రైజ్ ఇచ్చారంట. ఇక్కడ గ్రాస్ వచ్చేసరికి ఆన్లైన్లో బుక్ చేశారంట, టీవీ యూనిట్ దగ్గర పెడితే బాగుంటాయని చెప్పి. ఇవి మొత్తం 2 సెట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో కొంచెం పెద్దవి 4 ఉన్నాయి, ఇంకో దాంట్లో 2 ఉన్నాయి. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ తాజ్మహల్ నా ఇంటర్లో నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. మిడ్నైట్ 12కి హాస్టల్ మధ్యలో కేక్ కట్ చేయించి మరీ సర్ప్రైజ్ చేశారు నా బర్త్డేకి. ఈ లాఫింగ్ బుద్ధ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఈ వెయిట్ బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ క్లాక్ వచ్చేసి జర్మనీ నుంచి మా బావగారు తీసుకొచ్చారంట. ఆల్మోస్ట్ అది తీసుకొచ్చి 10 years అవుతుంది.
ఇక్కడ క్లాక్ పైన పెన్ పెట్టుకోవడానికి పెన్ హోల్డర్ లాగా యూజ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా గ్రాస్ ఐటమ్స్, ఈ 2 ఒక సెట్ అండ్ ఈ పెద్దవి 4 ఒక సెట్. ఇవన్నీ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత టీవీ యూనిట్ దగ్గర కూడా ఒకసారి మొత్తం దులిపేసి ఇక్కడ అక్కడ నీట్గా సర్దేస్తున్నాను. నేను సర్దింది మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడ వంగి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మా అత్తమ్మ ఇక్కడ హెల్ప్ చేసింది. అప్పటికే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, చీకటి కూడా పడింది. సో ఇదండి ఇవాళ పార్ట్ 1 వీడియో. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.